హలో హాయ్ అందరికీ. ఇప్పుడు వెజిటేబుల్ సాంబార్ ఎలా చేద్దామో చూద్దాం రండి. ముందుగా నేను కందిపప్పుని నానబెట్టుకుంటున్నాను. 3 times వాష్ చేసి పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని ఉంచుకున్నాం. ఓకే, నానబెట్టుకున్న పప్పులోకి కూరగాయ ముక్కలు కూడా వేసి బీన్స్, క్యారెట్, ఆలుగడ్డ, ఆనియన్, టమోటా ముక్కలు వేసి ఇంకా కావాలంటే మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. ఉప్పు, ఆయిల్ కొని 3 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేయాలి. త్రీ 4 విజిల్స్ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వెజిటేబుల్స్, పప్పు చాలా బాగా ఉడికిపోయింది చూడండి. ఇక తర్వాత పోపుకి పెట్టుకుందామంట. పోపుకి బాండ్లీ పెట్టుకొని హీట్ చేసుకుందాం. హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, తెల్లవాయలు, కరివేపాకు, కొంచెం ఫ్రై చేసుకున్నామంట. అయినాక ఇంగువ, హీట్ అయిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకుని వెజిటేబుల్స్, పప్పు అందులో వేసి ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం వేసుకోవాలి. తర్వాత సాంబార్ పౌడర్ కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు పెట్టుకుందాం. ఇందులో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకొని బాయిల్ చేసుకుందామంట ఒక 5 నిమిషాలు. సాంబార్ బాయిల్ అయిపోయింది. ఇందులో లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎమ్మీ టేస్టీ వెజిటేబుల్ సాంబార్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.